ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మనకేం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనము. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. Romans chapter 15 verse 16, that I might be a minister of Jesus Christ to the Gentiles, ministering the gospel of God, that the offering of the Gentiles might be acceptable, sanctified by the Holy Spirit. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుని మహాకృపలో నేను ఒక యూదుడిని, బెంజమిన్ గోత్రంలో జన్మించిన వాడిని, అలాగే గమలియాల్ అనే గొప్ప పండితుని దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న ఆయన దేవుని యెడల పౌరుషం కలిగి రోషం కలిగి ఆ యొక్క యూదులతో పాటు క్రైస్తవుని హింసిస్తూ ఉన్న అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడైతే ఆ యొక్క అపోస్తల కార్యాలు 9లో డమాస్కస్ వెళ్తూ దారిలో దేవుని స్వరాన్ని విని ఆ యొక్క వెలుగు చేత నింపబడి దేవుని రక్షణలోకి వచ్చిన అపోస్తలుడైన పౌలు గారు వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొంది ఆయన ఎంతో అద్భుతంగా అన్య దేశాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి మనం చూస్తూ ఉంటుంటే 2 కొరింథీయులు 11వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మనం చూస్తుంటే ఎంత భయంకరమైన బాధలు అపోస్తలుడైన పౌలు గారు చూడండి. తుఫాన్లు, అలాగే ప్రజలు వెనకకుండా రిజెక్ట్ చేసేసి ఆయన్ని అవమానపరిచి అసలు నువ్వు అపోస్తలుడా అనేసి, అలాగే నీ లెటర్స్ అయితే చూడటానికి బాగున్నాయి, వినటానికి బాగుంది, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఆ విధంగా లేవని ఎన్నో రకాలుగా అపోస్తలుడైన పౌలు గారిని హింసించారు. కానీ ఆయన సువార్త చెప్పడం మానలేదు. అందుకే రోమాపత్రిక 1:16 అంటారు, సువార్త అది నాకు శక్తినిస్తుంది. ఎవరమైతే దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటామో దేవుని శక్తిని ఇంకా ఎక్కువగా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఆ శక్తి ఉంది. అది నేను పొంది ఉన్నాను కాబట్టి నేను ఈ రోజున మాట్లాడుతున్నా. ఎంత ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ప్రచురిస్తూ సువార్తను చెబుతూ ఉంటామో అంత ఎక్కువ దేవునిలో మనం విశ్వాసంలోకి నడుస్తామో, ఇంకా దేవుని తెలుసుకోవాలనే తపన మనలో దేవుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క పరలోక రాజ్య జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము, దేవుని మనసును తెలుసుకుంటూ ఉంటాము, అలాగే దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాము, దేవుని సంతోషంలో మనం నడుస్తూ ఉంటాము. సో ఇక్కడ అంటున్నారు, పాల్ వాజ్ ఎ గ్రేట్ మిషనరీ. ఆయన ఎంతగానో దేశాలు తిరిగి ఆ రోజుల్లోనే కాళ్ళతో ప్రయాణం చేసి, అలాగే అడవుల్లో, అలాగే చలిలో, అలాగే ఎండల్లో, వానల్లో, బాధల్లో, తిండి లేకుండా అతి భయంకరమైన బాధలు అనుభవిస్తూ దేవుని సువార్తను ప్రకటించిన వారిలో అపోస్తలుడైన పౌలు గారు చాలా ముఖ్యులని మనం నేర్చుకోవచ్చు ఈ రోజున. వేరెవర్ హీ వెంట్ హీ ప్రీచ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్యను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చారు. 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద గ్రీకులు, ఫిలాసఫర్స్, వాళ్ళకి లేని జ్ఞానము, అన్యులైన వారు, బుద్ధిహీనులైన వారు, చదువులేని వారికి కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసంలో భయభక్తులతో ఉండి దేవుని వాక్యంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారో వారు ఎంతగానో జ్ఞానవంతులని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యపు జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. రోమాపత్రిక 10:17లో కానీ, అలాగే యెషయా గ్రంథం 55:11లో కానీ మనం చూస్తూ ఉంటుంటే, యూ పొసెస్ నౌ హెవెన్లీ లెర్నింగ్. పరలోక రాజ్యపు మాటలను నువ్వు నేర్చుకుంటున్నావు. దేవుని మాటలను నేర్చుకున్నా నువ్వు ఆ దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా నువ్వు బోధిస్తే ఆ మాటలు విన్న వారు కూడా దేవుని యొక్క శక్తితో వారి హృదయాలు మారి దేవునిలోకి రావడానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడే వారు వినగలుగుతారు. అందుకే రోమాపత్రిక 10:14 అంటారు, ఎలాగ వాళ్ళు నమ్ముతారు వాళ్ళకి తెలియపోతే? హౌ డు దే బిలీవ్ దే డు నాట్ నో, హౌ డు దే ప్రే దట్ హోమ్ టు ప్రే దే డు నాట్ నో. ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఎలాగ వాళ్ళు తెలుస్తుంది? అన్లెస్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ నోరు తెరిచి నువ్వు వాక్యం మాట్లాడకపోతే ఎవరికి తెలుస్తుంది యేసయ్య గురించి? నువ్వు మాట్లాడినప్పుడు విశ్వాసం, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? అపోస్తలుడైన పౌలు గారు టైం అయిపోయింది. ఎంతోమంది అపోస్తలులు వాక్యం చెప్పారు. ఈ రోజు వరకు మిషనరీస్ వస్తూ ఉన్నారు. వాక్యాన్ని విన్న నువ్వు నేను ఆ పరలోక రాజ్య జ్ఞానాన్ని పొందిన మనము ఇది మన బాధ్యతగా ఉందని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సో ఐ హ్యావ్ ఎ రీజన్ టు గ్లోరిఫై గాడ్ అంటున్నారు. నాకు ఒక కారణం ఉంది దేవుని మహిమపరచడానికి. ఇంత గొప్పగా దేవుడు నన్ను వాడుకున్నారు, దేవునికి స్తోత్రాలు అని అంటున్నారు. మరి మనల్ని దేవుడు ఎంతగా వాడుకుంటున్నారు? మనం ఎంతగా దేవుని సేవ చేసుకుంటున్నాము? ఎంతగా మనం మనుషులకి సేవ చేస్తున్నాము? ఎంతగా మనం
మనుషులను ప్రేమిస్తున్నాము? ఒక్కసారి ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి. చూడండి 126వ కీర్తన 6వ వచనంలో అంటారు, ఎవరైతే ఏడుస్తూ వాళ్ళు విత్తనాలు జల్లుతారో మళ్ళీ తిరిగి సంతోషంతో పంటను కోసుకుంటారంట. వెన్ యూ స్ప్రెడ్ ది సీడ్స్, ఈ యొక్క సువార్త అనే గింజల్ని జల్లినప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది అవమాన పెట్టవచ్చు, కొంతమంది నిన్ను బాధ పెట్టవచ్చు. అయినా కానీ ఈ గింజ సరైన నెలలో ఈవెన్ ఒక్క గింజ పడినా కానీ అది వాడిని బ్రతికించి దాని ద్వారా 100 పంటను కోసినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాము. ఈ రోజున ఐఎమ్ ష్యూర్ యేసయ్య, అలాగే ఆది అపోస్తులు, అలాగే క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, ఆ యొక్క సాక్షులుగా ఉన్న సాక్షి సమూహం అంతా కూడా మనల్ని చూసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం నేర్చుకున్న విషయాల్ని ఇంకొకరికి బోధిస్తూ ఉన్నాము, మంచిని తెలియజేస్తూ ఉన్నాము, దేవుడు చేయమన్న కార్యాలని మనం చేస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. చూడండి లూకాసు వార్త 15:10 మనం ఏమి నేర్చుకున్నాము? 99 గొర్రెలను దేవుడు ఒక పక్కన పెట్టేసి తప్పిపోయిన ఒక్క గొర్రెను ఆయన వెతికి తీసుకొని వచ్చి అది దొరికినప్పుడు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో ప్రతి ఒక్క దేవతతో కూడా సంతోషంగా వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారంట. మరి మనం అలాంటి పార్టీలు ఎన్ని పరలోక రాజ్యంలో చేసుకుంటానికి మనం సహాయపడుతున్నాము? ఈ రోజున భూమి మీద ఉన్న మనము, సువార్త తెలిసిన మనము, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. దేవునికి సాక్షులుగా మనం నిలబడాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క కార్యాలను చేసేవారిగా మనం ఉండాలి, దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయనా, మీరు నాయన మమ్మల్ని పనికిరాని పాత్రలు నాయన, మీరు కుమ్మరిగా ఉండి నాయన మంచి పనికి వచ్చే పాత్రగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకోరు నాయన ప్రభా. మా పాత్రలను మీ పరిశుద్ధతతో నింపి నాయన ప్రభా, మమ్మల్ని శుద్ధీకరించి నాయన ప్రభా, మీ వాక్య జ్ఞానాన్ని మా హృదయంలో ఉంచి నాయన ప్రభా. ఇదిగో ఎంతో మందికి నాయన ప్రభా ఈ యొక్క మంచి సువాసన వెదజల్లే వారిగా నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. మీకు వందనాలు నాయన. అయ్యా, మీరు ఇచ్చిన పనిని సరైన నాయన ప్రభా బాధ్యతతో మేము ప్రవర్తించి నాయన ప్రభా, ఇదిగో నాయన ఆ రోజున అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నేనున్నాను, అన్యులకు వెళ్ళి నేను సువార్తను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మేమంతా కూడా ఎన్నో కార్యాలు చేశామని ఈ రోజు వరకు కూడా నాయన మేము నేర్చుకుంటానికి మీరు మాకు బోధిస్తూ ఉన్నారయ్యా. అయ్యా, ఇదే కార్యాలు మేము, మా కుటుంబాలు, మా సంఘాలు, మా సమాజాలు చేసిన ఆయన ప్రభా ఎంతో మందికి నాయన దారి చూపించే వ్యక్తులుగా మమ్మల్ని దీవించమని, ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కసారి నాగల్ని చేతితో పట్టుకొని నాయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నాయన మీరిచ్చిన పనిని మేము ఆపకుండా నాయన సంతోషంతో సమాధానంతో ముందుకు నడిచి వెళ్ళటానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మీరే కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.